కలిగించారు? నేను 2012లో రిమూవ్ అయినా యాక్చువల్గా. అయితే యాక్చువల్గా ఏమైందంటే నేను ఒకటి 2007లో నేను కండక్టర్ కాకముందు ఒక గ్రానైట్ కానీ అప్లై చేసిన. నా పక్కనున్న అప్లికెంట్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అతడు, నేను ఎస్సీ మాదిగా. దానివల్ల అతడు నాకు గ్రానైట్ వచ్చింది అంటే జాబ్ రాకముందు నేను అప్లై చేసుకున్నా. సైమల్టేనియస్లో జాబ్ వచ్చింది, గ్రానైట్ కూడా అదే ఆర్డర్లో వచ్చింది. నాకు తెలియక దాన్ని అగ్రిమెంట్ చేసుకున్నందుకు ఈయన రెండు చేస్తుండనే కారణంతో నన్ను గవర్నమెంట్ చీట్ చేశాడనే ఒక ఎలిగేషన్ నా మీద పెట్టేసి దాని క్రమంలో నేను డ్యూటీకి ఆబ్సెంట్ అయ్యి ఆ మానసిక వేదనలో నేను అట్లా తిరుగుతున్న క్రమంలో ఆబ్సెంటిజం అనే కారణం పెట్టి నన్ను 2012లో రిమూవ్ చేయడం జరిగింది. ఆర్టీసీలో చిన్న చిన్న రీజన్స్ వల్ల, చిన్న చిన్న తప్పిదాల వల్ల ఉద్యోగాలే తీసేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇందులో ఆర్టీసీలో మాత్రం ఇది మొదటి నుండి కూడా యాజమాన్యం చాలా కఠినపూర్వకంగానే వ్యవహరిస్తుంది. సరే, ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు, ఇప్పుడు వచ్చిన యాజమాన్యం అంటే కొంత అవేర్నెస్ వచ్చింది. అప్పుడు ఖాళీ డ్రైవింగ్ వస్తేనే ఉద్యోగంలో తీసుకున్నారు. ఒకప్పుడు 5వ తరగతి 10వ తరగతి నామినల్గా తీసుకున్న వ్యవస్థలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అందరికి కూడా కొంత అవగాహన రావడం, ప్రతిదాన్ని కూడా కొంత అధికారులను ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడు వారు కక్షపూర్వకంగా వివరించి కొన్ని చేసిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ మేము ఒకటే వినియోగించుకుంటున్నాం. సార్, మేము ఏ పని చేయలేకపోతున్నాం. ఇప్పుడు 40-46 సంవత్సరాలు. ఇంతకుముందు ఏం చేసినామంటే కండక్టర్ చేసినామంటే ఖాళీ తాపి పనికి కూలీ మోద్దాం, పార కలుపుదామన్నా కూడా ఎవరు పిలిచే పరిస్థితిలో లేడు. కాబట్టి మా కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగాలు మాకు ఇస్తే మళ్ళీ మా భార్య పిల్లలను, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను కూడా మేము పోషించుకుంటూ ఈ గవర్నమెంట్కు రుణపడి ఉంటామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో చెప్పండి సార్, అంటే కొంతమంది అంటే డ్రైవర్స్ తప్పిదాలు, కండక్టర్ తప్పిదాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆర్టీసీ తరఫు నుంచి కూడా చెప్తున్న వాదనలు ఏమంటారు? వాస్తవానికి చెప్తున్నా సార్, ఎందుకంటే డ్రైవరు, కండక్టర్ చాలా చిన్న ఉద్యోగాలు సార్. వాళ్ళు చిన్న చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు సార్. కానీ మెజారిటీగా 100-90 మంది ఉద్యోగాలు తీసేసేంత పొరపాట్లు అయితే ఎవరు చేయరు సార్. చిన్నవి సార్. ఈడ ఆపలేడనో, లేదా 100 మందిలో ఒకరు టికెట్ తీసుకోలేదనో, లేదా ఇక్కడ దిగాల్సిన అక్కడ దిగిండనో, లేదా ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి బస్సు గుద్దుకుంటే చనిపోతేనో, అలాంటి ఎన్నో మా సిబ్బంది పొరపాటు లేకున్నా కూడా ఉద్యోగాలు బీకేసారు. సుమారు 600 మంది ఉద్యోగాలు బీకేసారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. మరి ఇంత అన్యాయం జరిగిందన్న నిజంగా నాదే చెప్తాను. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నా పేరు సంజీవ్, నా మాది నిజామాబాద్ 1 డిపో. నేను ఆర్టీసీలో కండక్టర్ గా విధులు నిర్వహించేవాడిని. అట్లాగే ఒక యూనియన్ కి రాష్ట్ర నాయకుడిగా కూడా నేను కొనసాగి ఉన్నా. ఆ రోజుల్లో నేను మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత బాధలు పోతాయని అన్నారు కదా. మరి అయ్యా కేసీఆర్ గారు సంతోషము. మరి ఇప్పుడు వాస్తవంగా మాకు యూనిఫామ్ లేదు, 4.5 ఏళ్ల దినమా యూనిఫామ్ ఇవ్వండి అని అడిగినాం. తప్పెట్లయితుంది? ఇది తప్పవుతుందా? పగడో ఆయన అడిగేటోడు మమ్మల్ని అడుగుతారా అని చెప్పి మామూలుగా సోషల్ మీడియాలో పెట్టిన అనేది నా మీద అభియోగం. అది సరే, నేను అడిగినా అనుకోండి, సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో నేను అడిగినా, తప్పవుతుందా? పోనీ అయ్యా బతుకమ్మకు చీరలు పంచుతుర్రు, సంతోషం. 4.5 ఏళ్ళ మాకు యూనిఫామ్ లేదంటే ఇది తప్పెట్లయితుంది? నా మీద ఈ అభియోగంతో నన్ను ఉద్యోగంలో తీసేసి, సరే పైన అధికారులకు చాలా సార్లు అప్పీల్ పెట్టుకున్నా, ఎవరు కూడా ఇయ్యలే. అట్ట అసలు మన రెగ్యులేషన్ లో సోషల్ మీడియానే లేదు ఆర్టీసీ రెగ్యులేషన్ లా. మళ్ళీ నా మీద ఎవరైనా ఫిర్యాదు చేయాలి కదా. ఒక్క నిమిషం మిత్రమా, మీరు ఆలోచించాలి. నా మీద నేను కేసీఆర్ మీదనే చేసిన అనుకోండి ఆరోపణ, కేసీఆర్ కొడుకో కూతురో వచ్చి నా మీద ఆరోపణ ఇవ్వాలి, సంజయ్ ఫలానా ఆయన ఇట్లా చేసిండని చెప్పాలి. నా మీద ఎలాంటి కంప్లైంట్ కూడా లేదు. కావాలని అంటే నేను ప్రశ్నిస్తా అని, నేను గట్టిగా మాట్లాడుతా అని చెప్పి అధికారులు నా మీద కక్షతోనే నా ఉద్యోగం తీసేసారు తప్ప ఖచ్చితంగా ఈ ప్రజాపాలన వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. అందరూ కూడా చెప్తున్నారు. నేను నిజంగా ఇది ప్రజాపాలన కాబట్టే మాలాంటి చిన్న చిన్న ఉద్యోగులకు అండగా ఉంటుందని మేము భావిస్తా ఉన్నాము. అందుకే మా కోసం వాస్తవంగా మన త్రిసభ్య కమిటీ కూడా ఈ ప్రభుత్వం వేసింది. ఆర్టీసీ చరిత్రలోనే 3 అప్పీళ్లు రిజెక్ట్ అయిన తర్వాత అధికారులై కమిటీలు ఎవరు వేయలే, కానీ గవర్నమెంట్ కమిటీ వేసింది. ఆ కమిటీ మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటుందని మేము భావిస్తా ఉన్నాము. ఎందుకు భావిస్తున్నామంటే
2008లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఉద్యోగాల కోసం తెలంగాణ అని చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం కేసీఆర్ మంత్రులు మరి వాళ్ళకి ఇయ్యలేరు డిఎస్సి ఉద్యోగులకు. మరి ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా ఉద్యోగులు. మరి ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగుల పక్షాన మరి వాళ్ళు మాటలు చెప్పుకొని అధికారం పొందిన వాళ్ళ ఉద్యోగ పక్షాన మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి నేను ఇది ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంగానే నేను భావిస్తా. మా చిన్న ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని ఇస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తే 600 కుటుంబాలు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని కూడా నేను భావిస్తా ఉన్నా. సో విన్నర్గా ఈ విధంగా అంటే ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కొన్ని చిన్న తప్పిదాల వల్ల చిన్న తప్పిదాలు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇంకా ఇతర ఎవరైతే పనిచేస్తారు ఆర్టీసీలో, సో వాళ్ళు చిన్న తప్పిదాల వల్ల వాళ్ళని ఉద్యోగాలను తీసేసారు. సో ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఈ ప్రజాపాలన అని చెప్పి చెప్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే సరే మమ్మల్ని అందరినీ గుర్తించి సో మాకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంటే మా ఉద్యోగాలు మళ్ళీ తీసుకుంటారేమో అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి అంటే చిన్న కారణాల వల్ల తీసేసినామని చెప్పి చెప్తారు. ఎలాంటి కారణాలన్నా చిన్న కారణాలు ఎలాంటి? ఇప్పుడు చిన్న కారణాలు అంటే ఏమీ లేదు సార్. గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కొత్త నిశ్చయంతో ఉంది కాబట్టి వీళ్ళని ఎలాగైనా ఉద్యోగం తీసేయాలంటే ఏదో ఒక చిన్న కారణం చూపించచ్చు. నువ్వు ఒకరోజు ఆబ్సెంట్ అయ్యావనో, లేదా ఒక రూపాయి కింద పడిపోయిందో, లేదంటే ఆ ప్యాసింజర్ ఇంకోలా ప్రవర్తించావో, లేదా తాగున్నావనో అనేక రకాలు చూపించేసి ఉద్యోగం తీసి పడేశారు. అదంతా కారణం ఏంటంటే వాళ్ళు ఊహించుకున్నటువంటి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే. అది అంటే ఇటు ఆర్టీసీ ఏమో ఒకవైపు ఏమో గవర్నమెంట్ లో విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ దిశగా వెళ్తా ఉంటే, ఇటు సజ్జనార్ గారేమో ఇట్లా కొంతమంది ఉద్యోగాలు తీసేసారు. అంటే గతంలో కూడా తీసేసి మళ్ళీ ఇప్పుడు అంటే గతంలో సజ్జనార్ లేక ముందు కూడా ఆర్టీసీ తీసేసారు, మళ్ళీ సజ్జనార్ వచ్చినా కూడా తీసేసారు అని చెప్పి కూడా ప్రధానంగా అనిపిస్తుంది. తప్పుడు లెక్కలు సార్ అవి. ఆర్టీసీలో సజ్జనార్ సారు ఆర్టీసీకి ఎండీగా వచ్చిన రోజు ముందు కూడా కేసెస్ ఉన్నాయి. ఆర్టీసీలోకి సజ్జనార్ సార్ ఎండీగా అపాయింట్మెంట్ అయిన తర్వాత కేసులు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా 491 మంది ఉద్యోగాలు కోల్పోతే దానికి త్రిసభ్య అపాయింట్ చేసి అప్పీల్ మీద పెట్టి 134 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు మరి ఎక్కడ కేసులు ఎక్కువైనాయి? కేసులు తగ్గిపోయినాయి, కేసులు ఎక్కువైనాయి. సజ్జనార్ సార్ తగ్గించినట్టే కదా. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్కి కానీ ఆర్టీసీకి కానీ చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అవేంటని మీ ప్రెస్ లో మొత్తం పూర్తి వివరించాం మీకు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే నిరుద్యోగుల నుంచి సుమారు ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల్లో లేరు. సో అలాంటి వాళ్ళకి ఆర్థిక భారం అంతా మా కుటుంబం మా బీద పడ్డది అని చెప్పి ఆవేదన. సో అలాంటి వాళ్ళ పరిస్థితి మేము చెప్పుకున్నది ఒకటే, సాధక బాధకాలు ఆర్థిక పరిస్థితులు సజ్జనార్ సార్ ఎండీగా పరిశీలిస్తున్నారు. నిశ్చితంగా అతి తొందరలో మా జీవితంలో వెలుగులు నింపుతారు. అంటే అక్కడ నుంచి టీఎస్ఆర్టీసీ నుంచి ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. అంటే ఎట్లా నమ్ముతున్నారు? ఎందుకు రెస్పాన్స్ లేదు? త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర మీరు లెక్కలు చెప్పాను కదా, 491 మంది మొత్తం ఓవరాల్ గా సస్పెన్స్ రిమూవ్స్ ఉంటే 134 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇంకా నమ్మకం ఎక్కడ లేదు, ఇచ్చేసారు కదా. అది కూడా ఎండీ గారు ఆర్డర్ పాస్ చేస్తేనే కదా వచ్చేది. మరి ఇంకెక్కడ నమ్మకం లేదు? నమ్మకం ఉంది కదా, చేస్తారండి కదా. మమ్మల్ని కూడా తీసుకుంటే నమ్మకం మాకుంది. సో వీలైనంత తొందరగా తీసుకోవాలని చెప్పి మీరు అప్పీల్ చేస్తారు? ఎస్, వీలైనంత తొందరగా ఆలోచించాలి. మా ఆర్థిక పరమైన అంశాలను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సార్. ఎవరో ఏదో చేశారని చెప్పేసి మేము అన్యాయంగా మనోవేదన గురవుతున్నాం సార్. దయచేసి మీరు ఒక తండ్రిలాగా మమ్మల్ని క్షమించి, మేము కూడా తప్పు చేసామో చేయలేదు అనట్లేదు, మా సైడ్ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు క్షమించి మమ్మల్ని తిరిగి ఉద్యోగం తీసుకుని మా కుటుంబాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.